ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్యపూజాంచ కారయేత్. సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఉపశాంతయే. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరిపైనను ఆరోగ్యకారకుడైనటువంటి సూర్యనారాయణ స్వామి వారికి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. 30 సంవత్సరాల తర్వాత రవి భగవానుడు శని స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో శని అక్కడగా ఉండబడినటువంటి శని చేత రవి 30 సంవత్సరాల తర్వాత కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఆరోగ్యకారకుడు సూర్యుడు, అనారోగ్యకారకుడు సూర్యభగవానుడు కలిపి ఏకరాశిలో సంచారం చేసినప్పుడు ఎవరికి ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు లేకుండా సంపూర్ణ ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుందాం. 14/2/2024 నుండి 14/3/2024 వరకు రవి భగవానుడు కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. కనుక అందరిపైన సూర్యుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. మకర రాశి వారికి కుంభరాశిలో రవి భగవానుడు అక్కడే ఉండబడిన శని సంచార స్థితితో కలిపి 30 సంవత్సరాల తర్వాత సంచారం చేయడం వలన ధన, వాక్కు, కుటుంబ స్థానంలో వీరిద్దరి కలయిక ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. చేస్తున్నటువంటి కార్యక్రమాలను అనేక రకాలమైన ఇబ్బందులు పొంచి ఉన్నాయి. కనుక ఆరోగ్యాన్ని కాపాడుకోగలగాలి. వాహనాలతో, యంత్రాలతో, ఆయుధాలతో ఎంతో జాగ్రత్త అవసరం. కనుక ఒకవైపు ఏళ్లనాటి శని చివరార్థ సంచార స్థితిలో ఉన్నప్పుడు శని భగవాను చేత రవి సంచారం చేయడము, అందులో 2వ స్థానంలో ఉండడం వల్ల మానసికంగా, శారీరకంగా చిక్కులు ఉన్నాయి. కనుక మీ జన్మ నక్షత్రం రోజున కానీ పూర్ణిమ, అష్టమి, అమావాస్య తిథులు ఎందున డబ్బుల యొక్క లావాదేవీలు, క్రయ విక్రయాలకు దూరంగా ఉండడము ఉత్తమోత్తంగా భావించాలి.